పోస్ట్ చేయడం అయితే లేట్ అయ్యాయి అంతే. సో ఇప్పుడు ఈరోజు ఎక్కడికి వెళ్ళబోతున్నాము. అండ్ ఈ ట్రిప్ వచ్చేసి జస్ట్ 2 days మాత్రమే, 1 night 2 days అనమాట. అండ్ నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకు అనేది బ్లాగ్ లాస్ట్లో మీకు తెలుస్తుంది, ఎందుకు అంత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి. నేనే కాదు, ఈవెన్ సామ్వి కూడా ఎగ్జైట్ ఫీల్ అవుతోంది. ఎందుకు అంటే కనుక మీకు వీడియో చూసిన తర్వాత లాస్ట్లో మీకు అర్థమవుతుంది, ఓ అవునా అని చెప్పేసి. అండ్ యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 12-13 years నుంచి మేము అనుకుంటున్నాం అనమాట ఇలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఫైనల్లీ అయితే అట్లా ప్లాన్ చేసుకున్నాము. ఏం ప్లాన్ చేసుకున్నాం అనేది చూసేయండి వీడియోలో. అలాగే ఛానల్ కూడా మీదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయదు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ జర్నీ ఏంటి అంటే కనుక జస్ట్ 1 night 2 days అంతే. అండ్ ఎక్కడికి వెళ్ళబోతున్నాము అంటే కనుక చిన్న తిరుపతి, అలాగే విజయవాడ. ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే కనుక ఇప్పుడు మేము 6కి అలా బయలుదేరుతాము. అంటే మేము వెళ్ళి అక్కడి నుంచి లగేజ్ అని షిఫ్ట్ చేసుకుని వెళ్ళేటప్పటికి 6 అవుతుంది మాకు స్టార్ట్ అయ్యేటప్పటికి. 6కి స్టార్ట్ అయితే మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 10 లోపలనే వెళ్ళిపోతాం అనమాట అక్కడికి. అండ్ ఇంకేంటి అంటే కనుక మంచి ఎగ్జైట్మెంట్ అయితే, అంటే ఒక న్యూస్ అయితే మాకు ఉంది కదా. అయితే అదేంటి అనేది వీడియోలోనే చూపిస్తాను, ఎందుకంటే నేను చెప్పను, నేను చూపిస్తాను, చూసేయండి. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో మొత్తానికి అయితే ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం అనమాట. ప్రస్తుతానికి అయితే లక్కీగా ఇదిగోని పడుకున్నాడు. వాడిని నేనేం డిస్టర్బ్ చేయట్లే, నా మాటలకు కూడా వాడు లేవట్లేదు అనమాట, అంతా నిద్రలో ఉన్నాడు. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మేము చేబ్రోలు వెళ్ళిపోతాం అనమాట. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యడం మొత్తం అంతా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం మేము. అండ్ మేము వచ్చేసి ఇప్పుడైతే చేబ్రోలు వెళ్ళిపోతాము. అక్కడి నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మేము వచ్చేసి ఇప్పుడు చేబ్రోలు వచ్చాము. అండ్ అలాగే లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకున్నాం, స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. కరెక్ట్గా 6:10 అయింది. లక్కీ ఎక్కడికి వెళ్దాం? ఇంటిగా ఆచెల్దామా? లక్కీ ఆచెల్దామా? సో సరిపోయి చిన్న వర్క్ ఉండి వెళ్ళారు, వచ్చేసారు అనమాట. అన్నపూర్ణ, అదిగో అన్నపూర్ణ అక్కడ ఉంది. అండ్ లక్ష్మి అక్కడ ఉంది, చూపిస్తాను. లచ్చగాడు లక్ష్మి, లలిత, లక్ష్మి హాయ్ చెప్పు. ఇదిగో సంజయ్, సాంబి డ్రైవ్ చేస్తుంది, శశిబాబు ఎదురు కూర్చున్నారు. అండ్ అలాగే అన్నపూర్ణ కూడా ఎదురు. అన్నపూర్ణ హాయ్ చెప్పు. అన్నపూర్ణ ఇటు సైడ్ హాయ్ చెప్పు. సో ఇప్పుడైతే మళ్ళీ టిఫిన్స్కి ఒక్కటే ఆగాలి, ఇంకెక్కడ ఆగాల్సిన అవసరం లేదు. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ టోల్ ప్లాజా అనమాట. అంటే మేము చేబ్రోల్ నుంచి రాజమండ్రి సైడ్ వెళ్తున్నాము. అట్లా ఇది మాకు వచ్చేసి ఫస్ట్ టోల్ గేట్ అనమాట. అండ్ టోల్ గేట్స్ ఆల్మోస్ట్ మేము చిన్న తిరుపతి, విజయవాడ రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 6 టోల్ గేట్స్ అయితే దాటాం మేము. అండ్ చూసారు కదా వెదర్ అది కూడా పొద్దున్న చాలా బాగుంది. అంటే యాక్చువల్లీ ఎండలు ఉన్నాయి, దాంతోపాటు ఏంటంటే పొద్దున అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. వర్షం పడుతుందేమో అని అనుకున్నాం కానీ బట్ వర్షం అయితే పడలేదు. అలా వెళ్ళేదారిలో రాజానగరం దగ్గర మేమైతే ఒక చోట ఆపి టిఫిన్ చేసేయాలి అనుకున్నాము. అండ్ ఇక్కడ వెళ్ళే హైవేలోనే మాకు ఇక్కడ ఒకటి కనిపించింది, సో ఆపాం. కానీ అసలు ఇడ్లీ తీసుకున్నాం, ఎంత లావుగా ఉన్నాయంటే ఇడ్లీ తినలేకపోయాం అనమాట. సో మొత్తానికైతే ఎట్లాగొట్లా ఫినిష్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ కొంచెం హెల్దీగా తింటే అట్లీస్ట్ మనము ఎక్కువసేపు ఆగచ్చు ఫుడ్ కోసం మధ్యాహ్నం అని చెప్పేసి అనమాట. అండ్ నేను వచ్చేసి ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇడ్లీ కూడా చూసారు కదా చాలా లావుగా ఉన్నాయి, మీకు ఒకసారి కనిపించట్లేదు కూడా. అండ్ ఇక్కడ తినేసి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ స్టార్ట్ అయిపోతున్న దారిలో కొవ్వూరు దగ్గరలో ఒక టోల్ గేట్ అయితే వస్తుంది. అట్లా టోల్ గేట్స్ దాటుకుంటూ మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ చాలా బాగా అనిపించింది జర్నీ అంతా కూడా. ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ ఎండ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది. ఇప్పటిదాకా క్లైమేట్ చాలా బాగుంది, బట్ ఇప్పటి నుంచి అయితే ఎండ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట.
ఫైనల్లీ అట్లా జర్నీ చేసుకుంటూ చిన్న తిరుపతికి అయితే వచ్చేసాము. చిన్న తిరుపతి ఒకప్పుడు ఇట్లా ఉండేది కాదు అసలు. అండ్ ఇప్పుడైతే మాత్రం చాలా బాగుంది, చాలా డెవలప్ చేశారు. అండ్ మేము వచ్చేసి ఇక్కడ అందరం కూడా బొట్లు అయితే పెట్టించుకున్నాం. మనకి పెద్ద తిరుపతిలో పెడతారు కదా, సేమ్ అట్లానే ఇక్కడ కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. ఇదివరకు లేదు మేము వచ్చినప్పుడు, బట్ ఇప్పుడైతే ఉంది. అండ్ లక్కీ గడ పెట్టించుకోవడేమో అనుకున్నాం, కానీ అసలు చాలా బాగా పెట్టించుకున్నాడు. అండ్ ఎక్కువసేపు కూడా ఉంచుకున్నాడు. మాకు అనిపించింది ఓ దట్స్ గుడ్ అని చెప్పేసి. అండ్ అందరం కూడా పెట్టించుకున్నాం, మాకు చాలా బాగా అనిపించింది. అండ్ చిన్న తిరుపతి ఒకప్పుడు వచ్చినట్లయితే మనకి ఫెసిలిటీస్ కూడా చాలా వరకు చాలా తక్కువ ఉండేవి. అండ్ ఎంట్రన్స్ కూడా ఇట్లా ఉండేది కాదు. ఇప్పుడు అంతా కూడా ఎంట్రన్స్ ఎగ్జిట్ అంతా భలే చేశారు. అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అటు చుట్టూ మొత్తం చూసుకున్నట్లయితే మీరు ఒక ఏంటంటే ఒక నీట్గా చాలా బాగా డెవలప్ చేశారు యాక్చువల్లీ. అండ్ చూడండి, ఒకప్పుడు వచ్చిన ఒక ఇయర్స్ బ్యాక్లో ఎవరైనా వచ్చినట్లయితే, ఒక 5-6 ఇయర్స్ బ్యాక్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి డిఫరెన్స్ బాగా తెలుస్తుంది అనమాట. ఫస్ట్ అయితే మేము దర్శనానికి వెళ్తున్నాం. ముందర వచ్చేసి ఏంటి అంటే కనుక మొబైల్ సబ్మిట్ చేసేసి ఇక్కడ అప్పుడైతే వెళ్తాము. అండ్ వచ్చాక మళ్ళీ మొబైల్ తీసుకుని అప్పుడు మీకు నేను చూపిస్తాను ఎక్కడ ఏముంది, అసలు ఎట్లా డెవలప్ చేశారు ఏంటి అనేది. అండ్ ఇంకో చూడండి, ఇప్పుడైతే ఇక్కడ మేము ఆల్రెడీ దర్శనం చేసుకుని వచ్చేసాను బయటికి. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే నేను మీకు మొత్తం చూపిస్తాను. ఉచిత దర్శనం ఉంది, అలాగే అమౌంట్ పెట్టుకుని వెళ్ళేది కూడా ఉంది. మేమైతే అమౌంట్ తీసుకునే వెళ్ళాము, ఎందుకంటే దర్శనం కొంచెం పిల్లలతో వెళ్ళాము కాబట్టి ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి అయితే మేము అమౌంట్ పే చేసే వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమ్మవారి చీరలు కూడా అమ్ముతూ ఉంటారు. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి ఇదిగోండి గోపురం ఇదనమాట. అండ్ చూసారు కదా ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మనకి ఇది వచ్చేసి మనకి తూర్పు సైడ్ గోపురం అనమాట. అండ్ చాలా బాగుంది. అండ్ అంతా దర్శనం చేసుకుని మేమైతే బయటకు వచ్చేసాం. పిల్లలేమో బొమ్మలకి ఏడ్చి మొత్తానికి అయితే బొమ్మలు అయితే కొనిపించుకున్నారు. అండ్ ఇప్పుడైతే మేము ఇక్కడి నుంచి పైన మనకి ఎక్కడైతే అన్నదాన సత్రం ఉందో అక్కడికైతే వెళ్తాము. అన్నదానంకి ఎందుకు వెళ్తున్నాము అంటే కనుక ఇక్కడ గోశాల కూడా ఉంది యాక్చువల్లీ. అన్నదానానికి అక్కడ మాకు తెలిసిన అంకుల్ ఉన్నారు, ప్రసాద్ అంకుల్, చాలా బాగా తెలుసు మా ఇంట్లో అందరికీ కూడా. సో అంకుల్ దగ్గరికి వెళ్ళి అసలు చాలా కాలం అయింది కదా కలిసి అని చెప్పేసి కలిసి మేము ఇంకా స్టార్ట్ అయిపోదాము అని అయితే ఫస్ట్ వచ్చాము అంకుల్ దగ్గరికి. బట్ అంకుల్ అయితే లేరు, అలా అని చెప్పేసి మేము ఏంటంటే ఇంకా లేరు కదా అని చెప్పేసి ఈ లోపల లైక్ శివాలయం ఉంది, అక్కడ దర్శనం చేసుకుని ఇంకా ఏనుగు నది చూసి రండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అందుకని అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. ఏనుగునవి చూసి ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. అండ్ ఇక్కడ నుంచి ప్రసాదంకులు అయితే మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళారనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే కనుక అన్నదానము అది ఎప్పుడైనా మేము వచ్చినా కూడా అంటే నెంబర్ అయితే మిస్ అయిపోయింది. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ అంకుల్ నెంబర్ మాకు వచ్చిందనమాట మా దగ్గరికి. అండ్ చాలా లైన్ ఉంది, కానీ మమ్మల్ని అయితే చాలా దగ్గరగా చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయారనమాట. అండ్ ఆయనకి మేము ఎప్పుడు వచ్చినా కూడా ఆయన ఎప్పుడు కలవకుండా అయితే వెళ్ళేది లేదనమాట. మేము వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది ఇక్కడికి, అందుకే మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత అంకుల్ని కలిసాము. వాళ్ళ పిల్లలు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు అవన్నీ చూపించాక. అండ్ ఫస్ట్ అయితే మేము వచ్చేసి ఇక్కడ అన్నదానంలో కూర్చుని భోజనం అయితే చేస్తాము. మనం ఏంటి అంటే ఎవరిపైనా చెప్పి మనం డబ్బులు కడితే అక్కడ మనకి ఇలా రిసిప్ట్లా ఇస్తారనమాట. అంటే రోజు మనం పెట్టే అన్నదానంలో కానీ నిత్యాన్నదానం అని చాలా ఉంటాయన్నమాట దాంట్లో కేటగిరీస్. అండ్ లక్కీగా అయితే పడుకుని పోయారు. మేము వచ్చేసి చాలా ఎండలో అయితే వెళ్తున్నాం అనమాట. బాగా ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ టోల్ గేట్స్ చూసారు కదా ఎట్లా ఉంటున్నాయి ఏంటి అని చెప్పేసి. మనకి టోల్ గేట్స్ అయితే 6 టోల్ గేట్స్ వచ్చాయి టోటల్గా, నేను కౌంట్ చేసింది అయితే. అండ్ ఇప్పుడు ఈ టోల్ గేట్స్ అవన్నీ దాటుకుని మేమైతే ఫైనల్లీ విజయవాడ అయితే చేరుకోబోతున్నాం అనమాట. విజయవాడ కూడా మేము రీసెంట్గానే వెళ్ళాం. రీసెంట్గా అంటే లైక్ ఒక 6 months బిఫోరే మేము వెళ్ళామన్నమాట. సో విజయవాడ మాకు ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈసారి మేము చెప్పిన ఎగ్జైట్మెంట్ న్యూస్ ఏంటి అంటే కనుక ఇదిగోండి, మేము వచ్చేసి నోవోటల్లో దిగబోతున్నాము. అండ్ అంటే మేము ఎప్పటి నుంచో అనుకుంటే ఒక మంచి హోటల్లో స్టే చేయాలి అని చెప్పేసి ఫైనల్లీ మేమైతే ఒక లగ్జరీ హోటల్ 5 star హోటల్కి అయితే వచ్చాము అనమాట. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే మేము ఆల్రెడీ వైజాగ్లో ఉన్నాము,
లైక్ ఏంటి అంటే కనుక అది పార్క్ వ్యూ హోటల్ అనమాట. అది కూడా చాలా బాగుంది, అది కూడా 5 స్టార్ హోటలే, అది చాలా బాగుంది. అండ్ అది కూడా అంటే దీనంత కాదు కానీ అది కూడా 5 స్టార్ హోటలే. కాకపోతే ఇక్కడ అంబియన్స్ లైక్ హాస్పిటాలిటీ అనమాట, హాస్పిటాలిటీ వేరు, అక్కడ హాస్పిటాలిటీ వేరు. అండ్ చూసారు కదా ఇక్కడ అంతా కూడా మనకి ఒక ఎలా అంటే లైక్ మనకి మంచి ఫీల్ వస్తుంది అనమాట ఇట్లాంటి పెద్ద పెద్ద హోటల్స్కి వచ్చినప్పుడు, అది కూడా. అండ్ ఇప్పుడైతే మేము చూడండి ఇదిగో ఎంత బాగుందో అసలు వ్యూ అంతా కూడా. అండ్ మీకు ఒకసారి మళ్ళీ నేను వ్యూ చూపిస్తాను. చెక్ అవ్వలేదు, అయితే మాకు కొంచెం టైం పడుతుంది. అండ్ మేము వచ్చేసి లాబీలో అయితే వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంది. ఐ హోప్ మీకు నచ్చుతుంది. ఫస్ట్ టైం ఇలాంటి లగ్జరీ హోటల్కి వచ్చాము కదా, సో చాలా బాగుంది, బాగా అనిపించింది. అంటే మేము లాస్ట్ పార్కింగ్ హోటల్కి వెళ్ళాము, అది కూడా వైజాగ్లో అనమాట. సో విజయవాడలో వచ్చేసి ఇంకా ఇదే ఫస్ట్ ఇక్కడ ఇంత పెద్ద హోటల్లో స్టే చేయడం. అయితే బాగుందా హోటల్, బాగుందా, నచ్చిందా? ఇంకా రూమ్కి వెళ్ళలేక తెలుస్తుంది నచ్చిందా లేదో, అప్పుడు చెప్తావా అయితే నచ్చిందా లేదా అనేది. అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మనకి ఏంటి అంటే కనుక ఎంట్రన్స్లోనే మనకి ఓపెన్ రెస్టారెంట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది ఫుడ్, అది కూడా అయితే మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుంది ఖచ్చితంగా, చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మేము ఆల్రెడీ టేస్ట్ చేసాం కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ అంతా కూడా లాబీ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ చాలా ఏంటి అంటే కనుక ఒక మంచి వ్యూకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడనే మనకి. అండ్ ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాము. హోటల్ రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మినీ బార్ కూడా మనకి ఉంటుంది, అంటే మినీ ఫ్రిడ్జ్ లాగా ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో చాలా రకాలైన డ్రింక్స్ ఉన్నాయి. ఇది చాలా టైట్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఓపెన్ చేశాక అప్పుడు ఓపెన్ అయింది మళ్ళీ ఇది. ఫైనల్లీ మేము వచ్చేసి రూమ్లోకి వచ్చి సెటిల్ అయిపోయామన్నమాట. అండ్ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అవ్వాలి, లక్కీ గారికి కూడా స్నానం చేయించాలి. అండ్ మేము కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు విజయవాడ టెంపుల్కి అయితే వెళ్తాం, కనకదుర్గమ్మ టెంపుల్కి. అండ్ నోవోటల్స్ మేము చాలా చోట్ల చూసాం, కానీ ఎప్పుడు కూడా స్టే చేయాలి అని థాట్ మాకు రాలేదు. అంటే చెయ్యాలి, ఎప్పటికైనా ఒక్కసారినే చెయ్యాలి అని అనుకున్నాం, కానీ బట్ ఆ సిచ్యువేషన్ ఇప్పుడే వస్తుందని మేము అనుకోలేదు. అండ్ మేమైతే చాలా ఎక్సైట్ అయ్యాం ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో చూసారు కదా మీరు కూడా ఎట్లా ఉంది ఏంటి అనేది. అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అయితే ఇంకా టైం ఉందని చెప్పేసి మేమైతే పైన పూల్కి వచ్చాము. ఇంతకీ విషయం ఏంటంటే మేమైతే కనకదుర్గమ్మ టెంపుల్కి ఇప్పుడు వెళ్ళట్లేదు. పూల్ వ్యూ కూడా అదిరిపోయింది. అండ్ ఇప్పుడు మేము ఎందుకు వెళ్ళట్లేదు అంటే కనుక శశిబాబుకి ఒక వర్క్ ఉండే, దానికోసం అని చెప్పేసి శశిబాబు అయితే ఎమర్జెన్సీగా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది, అందుకనే వెళ్ళట్లేదు అనమాట. వ్యూ అయితే అదిరిపోయింది కదా పూల్ వ్యూ. ఇప్పుడు వచ్చేసి పూల్లో కొంచెంసేపు రిలాక్స్ అవుతాము, చాలా బాగుందన్నమాట యాక్చువల్లీ. సో మీకు వెనకాల చూసుకుంటే మొత్తం అంతా కూడా సిటీ వ్యూ అది ఉంది. అండ్ ఇప్పుడు నేను కూడా కొంచెంసేపు అయితే ఇక్కడ రిలాక్స్ అయ్యి అప్పుడు రూమ్కి వెళ్తాను. రూమ్కి వెళ్ళాకైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూసేయండి.
మేమైతే రెడీ అయిపోయాం అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మంచి రెస్టారెంట్కి అయినా వెళ్దాం చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ మేమైతే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కర్డ్ రైస్ రెండు ఆర్డర్ చేసాం. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. హోటల్ అంతా చాలా హడావిడిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీది ఏంటి అంటే ప్రమాణ స్వీకారం జరిగే రోజు అనమాట. మేము ఆ టైంలోనే వెళ్ళాం ఇక్కడికి, అందుకని చెప్పేసి చాలా హడావిడిగా అయితే ఉంది. మేము ఇంటర్బాబు ఈ టైంలో వచ్చామని కూడా మేము అనుకున్నాం అయ్యో అని చెప్పేసి, కానీ మొత్తానికి బాగుంది. ఇప్పుడు వచ్చేసి మేము శర్మ దాబాకి అయితే వచ్చాము అండ్ ఇక్కడ అంబియన్స్ ఎట్లా ఉందో చూపిస్తుంది. యూట్యూబ్లో కూడా చూసాం, చాలా వరకు మంచి రివ్యూసే ఉన్నాయి. చూద్దాం. ఫైనల్గా మేమైతే రూమ్కి వచ్చేసాము అండ్ చాలా టైర్డ్ అయిపోయాం నిజంగా. అంటే పూల్లో దిగి మేము చేసిన అల్లరి అవ్వచ్చు ఏదైనా కానీ మొత్తం చాలా స్ట్రెయిన్ అయిపోయాం అనమాట. ఇప్పుడైతే పడుకుని పోతాము. ఈవెన్ లక్కీ గడికి కూడా నిద్ర వచ్చేస్తుంది, వీడియో పడుకుని పోవాలి. అండ్ మేము వెళ్ళిన ఆ దాబా ఏదైతే ఉందో సో ఫుడ్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది. మనం ఆర్డర్ చెప్పడం తరము ఒక 10 minutes లోపలనే మనకి ఆర్డర్ అనేది టేబుల్ మీదకి వచ్చింది అనమాట. అండ్ ఫుడ్ వచ్చేసి ఓకే, యావరేజ్ అంతే. అందరూ చెప్పేసి అంటే యూట్యూబ్లో చెప్పిన అంత హైగా ఏం లేదు, బట్ యావరేజ్ అంతే అనమాట. ఇప్పుడైతే ఇంకా పడుకుని పోతాము. సో సంజయ్ కూడా వచ్చారు, యాక్చువల్ కిందకి వెళ్ళారనమాట పార్కింగ్ దగ్గరికి. అండ్ ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తాను. ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది వచ్చినా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. లక్కీ సే బాయ్. బాయ్.